హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవి గ్లామ్ టెల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు. రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఎర్లీ మార్నింగ్ నేను డైలీ ఇమ్యూనిటీ బూస్టింగ్ షార్ట్స్ అయితే తీసుకుంటున్నాను. టైం లేని వాళ్ళు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇది మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. స్కిన్ గ్లో కోసం, హెయిర్ హెల్త్ కోసం, యాంటీ ఏజింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ జ్యూస్ కోసం నేను నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇంకా బనానా కలిపి బనానా డ్రై ఫ్రూట్ షేక్లా అయితే చేశాను. రీసెంట్గా కొంచెం ట్రావెలింగ్ వల్ల ఎనర్జీ అయితే డ్రైన్ అయినట్టు అయితే అనిపిస్తుంది. సో అందుకే ఈ జ్యూస్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను, ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను మిల్క్ యూస్ చేయట్లేదు. సో మిల్క్ ప్లేస్లో చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఎలాంటి షుగర్స్ అయితే యాడ్ చేయకుండా అయితే మిక్సీ పట్టేస్తే మన జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా జ్యూస్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా జ్యూస్ తాగేసి జిమ్కి వెళ్తున్నారు. ఆల్రెడీ డ్రై ఫ్రూట్ జ్యూస్ కొంచెం హెవీగానే ఉంటుంది. సో అందుకే బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా చేద్దామని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో స్లైస్ చేసిన మస్క్ మిలాన్ పీసెస్ దీంతో పాటు కొన్ని గ్రేప్స్, ఇంకా అలానే కొన్ని కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. మనకి కోకోనట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడంతో పాటు స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. సో కోకోనట్ అయితే తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు కూడా. చాలామందికి డైట్ అంటే ఫుడ్ని స్కిప్ చేయడం, లేకపోతే ఆకలితో ఉండడం అలా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే డైట్ అంటే అలా కాదు. మనం తినే ఫుడ్ని కరెక్ట్గా చూస్ చేసి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవ్వడమే యాక్చువల్ డైట్. నేను ఫాలో అవుతున్న డైట్లో సింపుల్గా హోమ్ ఫుడ్నే ఇంక్లూడ్ చేస్తాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ బ్యాలెన్స్గా తీసుకొని ట్రై చేస్తాను. క్రాష్ డైట్స్ లేదా సడన్గా ఫుడ్ తగ్గించడం వల్ల బాడీ వీక్ అవుతుంది. కాబట్టి స్లోగా, కన్సిస్టెంట్గా హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు వెయిట్ లాస్ కోసం చూస్తే జస్ట్ ఫుడ్ ఒకటే కాదు, మనం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. యోగా లేదా లైట్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది, ఇంకా మన మెటబాలిజం కూడా మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా నా డైలీ రొటీన్లో కొంచెం యోగా లేదా సింపుల్ వర్కౌట్స్ అయితే యాడ్ చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి అని అయితే అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ నేను నా డైట్ మీద అయితే ఫోకస్ చేస్తున్నాను, హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద కుకింగ్ కోసం రైస్ అయితే పెట్టాను. ఇంకా కర్రీ చేద్దామని బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈ బెండకాయలు కట్ చేశాక తడి ఆరడానికి ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టించాను. కర్రీ అయితే చాలా సింపుల్గా చేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మెంతులు యాడ్ చేసి అవి ఫ్రై అయ్యాక కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటాస్ కూడా యాడ్ చేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే కుక్ చేస్తాను.
ఇవి కొంచెం మెత్తగా అయ్యాక కట్ చేసిన బెండకాయలు కూడా యాడ్ చేసి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి చక్కగా మగ్గాక కొంచెం చింతపండు పులుసు, కావాల్సినంత కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసి బాగా దగ్గరికి అయ్యేలా కుక్ చేసుకోవాలి. నేనైతే బెల్లం అయితే యాడ్ చేయట్లేదు. నాకు స్వీట్గా ఉండడం కన్నా కొంచెం స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది కర్రీ. కర్రీ కుక్ అయ్యేలోపు మామిడి తురుము పచ్చడి చేద్దామని మ్యాంగోస్ అయితే నేను 3 days బ్యాక్ మార్కెట్లో అయితే తీసుకున్నాను. కానీ కొంచెం పండినట్టు అయితే అనిపించింది. కానీ నాకు మామిడి తురుము పచ్చడి తినాలనిపించింది. సో అందుకనే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దట్టు 10 to 15 minutesలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనకి నిల్వ ఉండే పచ్చళ్ళ కన్నా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే పచ్చడి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎప్పుడైనా మామిడి తురుము పచ్చడి ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మన బెండకాయ కర్రీ అయితే కుక్ అయిపోయింది. సో అందుకనే లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇలా మ్యాంగో అయితే తురుముకోవాలి. తురిమిన తర్వాత దీనిలో మనకు కావాల్సినంత కారం, సాల్ట్, దీంతోపాటు వేయించిన ఆవాలు, మెంతిపొడి అయితే వేయాలి. తర్వాత ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా తాలింపు వేసేస్తే మన మామిడి తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నా లంచ్ ప్లేట్లో కీర, కొన్ని క్యారెట్ స్లైసెస్, మామిడి తురుము చట్నీ, బెండకాయ కర్రీ, దీంతోపాటు బ్రౌన్ రైస్, ఇంకా కొంచెం కర్డ్తో అయితే నా మీల్ ప్లేట్ని బ్యాలెన్స్డ్గా అయితే తీసుకున్నాను. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అంతేకాకుండా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా కొన్ని పల్లీలు ఉంటే అవైతే బాయిల్ చేశాను. డిన్నర్ కోసం సింపుల్గా అయిపోయే సొరకాయ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం సొరకాయతో జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూస్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను డిన్నర్ కోసం సూప్ అయితే చేస్తున్నాను. ఇదైతే ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది, మీకు కూడా చెప్తాను. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైడ్రేటింగ్గా వర్క్ అవుతుంది. ఈ సమ్మర్కి ఇలా సొరకాయ జ్యూస్ అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ఈ సొరకాయ సూప్ మనకి వెయిట్ లాస్కి బెస్ట్ ఆప్షన్. ఇంకా డిన్నర్ టైంలో తీసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గానే ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇందులో మనం ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయట్లేదు. ఫస్ట్ అయితే సొరకాయని చక్కగా పీల్ చేయాలి. పీల్ చేశాక ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసి దానిలో మిరియాలు, వెల్లుల్లి, ఇంకా ఆనియన్ యాడ్ చేయాలి. ముందే మనం కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయ్యి మెత్తగా అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఇంకొక కొంచెం సేపు బాయిల్ అవ్వడానికి ఉంచాలి. ఇవి మెత్తగా అయ్యాక బాయిల్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక మిక్సర్ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ లాగా అయ్యాక దీనిలో సాల్ట్, మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసి ఒక 1 minute వరకు బాయిల్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లితే అయిపోతుంది. మన సూప్ అయితే రెడీ అయింది. ఇలా సొరకాయ సూప్తో నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.